కాంగ్రెస్ లీడింగ్లోకి వస్తున్నాయి. అరగంట క్రితం బీజేపీ 42 స్థానాల్లో, కాంగ్రెస్ 41 స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ 48, కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలుండగా ఇక అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ అయినా 46 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఎవరికి వారే హర్యానాలో విజయం తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. హర్యానాలో బీజేపీ గెలిస్తే హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుంది. ఇక కాంగ్రెస్ గెలిస్తే కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇక హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ తారుమారైనట్లే కనిపిస్తుంది. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ జెండా ఎగురుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొన్ని సంస్థలు, ఇక మరికొన్ని సంస్థలు అయితే బీజేపీ హవానే ఉంటుందని భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించాయి. ఈ రోజు 2 రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపించడం లేదు. దీని మీద మాట్లాడటానికి బీజేపీ నేత మల్లికార్జున్ మనతో అందుబాటులో ఉన్నారు. సో మల్లికార్జున్ గారు చెప్పండి, బీజేపీ ఒక రాష్ట్రంలో కూడా దాదాపు 46 స్థానాలు అయితే కైవసం చేసుకుంది అంటే ఆధిక్యంలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో అంటే ఎట్టకేలకు బీజేపీ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఇంకా కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ని పాతాళాన్ని దొక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? సో ఇది అంతా గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మ్యాజిక్. సో హర్యానాలో స్పష్టంగా మెజార్టీ ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ మేము భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. హలో మల్లికార్జున్ గారు చెప్పండి సార్. ఈరోజు ఎక్కడ చూసినా నమో నమో అనే పేరు వినిపిస్తుంది సార్. నమో అనేది ఒక పేరు సార్, ఒక బ్రాండ్. నరేంద్ర మోదీ గారు. మల్లికార్జున్ గారు హలో మల్లికార్జున్ గారు చెప్పండి సార్. ఈరోజు భారతీయ జనతా పార్టీ నినాదమైనటువంటి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేది కేవలం నినాదాలే కాదు సార్. ప్రజల యొక్క ప్రజా సంక్షేమం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజా పరిపాలన నిర్ణయాలు ఏవైతే భారతీయ జనతా పార్టీ ఈరోజు తీసుకుంటుందో, ప్రతి రాష్ట్రంలో, దేశంలో దాదాపు 29 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ 2/3 పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉందంటే ఇది మేము ప్రజల కోసము, దేశం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సాహసోపేత నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో తీసుకెళ్ళింది సార్. అందుకే ముచ్చటగా 3వసారి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా మరొకసారి సర్కార్ ఏర్పడడం జరిగింది. సో ఈ లోక్సభ ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్, హర్యానాలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో
హర్యానా రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజు స్పష్టంగా ఒకటే చెప్తున్నాం సార్. భారతీయ జనతా పార్టీ అంటే మిగతా పార్టీలకు ఎందుకు అంత అక్కసు అంటే, ప్రాంతీయ పార్టీలైనా ఇండి కూటమి, అది ఇండి కూటమి కాదు సార్, అది ఇండి అలియన్స్ అనేది ఒక విష కూటమి. ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుందో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో స్పష్టంగా మేము ఖచ్చితంగా మెజారిటీ సాధిస్తామని అనుకున్నాము. రెండవ అతిపెద్ద పార్టీగా మేము ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో కూడా నిలవడం జరిగింది. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో మనం పరిస్థితులు చూస్తే ఒకప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు చాలా చాలా ఉన్నాయి సార్. 75 సంవత్సరాల కిందట కాంగ్రెస్ కూటమి ఈరోజు పాకిస్తాన్ ని, ఇతర చైనా వలసవాదులని ప్రేరేపిస్తూ అక్కడ ఒక నక్సలిజాన్ని, టెర్రరిజాన్ని ప్రోత్సహించింది. ఈ రోజు జమ్మూ కాశ్మీర్, లడక్, జమ్మూ ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు అయిన తర్వాత గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఈ రోజు ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు కావచ్చు, ఎవరికైనా కూడా ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చిన తర్వాత కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజల కోసం రక్షిస్తుంది, ప్రజల కోసం పరిపాలన ఇస్తుంది మనకు అందరికి తెలుసు సార్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత అయోధ్య రామ మందిర నిర్మాణం కొనసాగించారు. ఏ చిన్నపాటి ఘర్షణ జరగలేదు. ట్రిపుల్ తలాక్ మహిళలకు మేలు చేసింది. అదే విధంగా పేదవాళ్ళకి 5 సంవత్సరాల నుంచి ఉచిత రేషన్ ఇచ్చారు, మళ్ళీ ఇవ్వబోతున్నారు, ఇస్తున్నారు కూడా. అదే విధంగా ఈ రోజు ఆర్టికల్ 370 తర్వాత నక్సలిజం, టెర్రరిజం తగ్గిపోయింది. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. అది గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సార్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశంలో మళ్ళీ అత్యధిక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాగా వేస్తుంది. ఈ రోజు మల్లికార్జున్ గారు అయితే బీజేపీ రైట్ మల్లికార్జున్ గారు అయితే బీజేపీ చేపట్టిన యొక్క ఆర్టికల్ 370, అదేవిధంగా గత 10 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్టికల్ 365 అన్ని రద్దు, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ ఏవైతే తెచ్చారండి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు అనుకోవచ్చా? నరేంద్ర మోదీ గారికి, మా అధ్యక్షులు జేపీ నడ్డా గారి సారథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వర్ గారి నాయకత్వంలో కావచ్చు, తెలంగాణలో కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ బలంగా ఎదుగుతుంది సార్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సౌత్ ఇండియాలో 2 తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని ఒక భారతీయ జనతా పార్టీ యువ నాయకుడిగా నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను సార్. మల్లికార్జున్ గారు అయితే దాదాపు 10 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్టికల్ 365, అదేవిధంగా మీరు చెప్పిన ఇప్పుడు 370 నక్సలిజం రద్దు, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ ఈ జరిగి దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. అయినా కానీ జమ్మూ కాశ్మీర్ లో మీ యొక్క సత్తా ఇంకా చాటుతున్నారు అనుకోవచ్చా? జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు ఒక ముఖ్యమైన ఘట్టానికి భారతీయ జనతా పార్టీ నాంది వేసింది సార్. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ రిగ్గింగ్ ఎక్కువ జరిగేది, నక్సలిజం జరిగేది, అక్కడ పనిచేస్తున్నటువంటి పోలీస్ శాంతి భద్రతలు కూడా అదుపు తప్పేవి. ఈ రోజు అదే లా అండ్ ఆర్డర్ ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ అదుపులో పెట్టింది. అక్కడ నక్సలిజం పెరగకుండా, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భయభ్రాంతులకు గురి కాకుండా స్వేచ్ఛగా వాళ్ళు వినియోగించుకునే ఓటు హక్కును కల్పించింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఈ రోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 2వ అతిపెద్ద మెజార్టీ పార్టీగా ఎన్డీఏ కూటమిగా అవతరిస్తుందంటే ప్రజలు ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారని చెప్పి మేము ఇప్పటికీ పేర్కొంటున్నాం సార్. ఇంకొకటి, రాబోయే రోజులు ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. ఈ రోజు మనం అందరం చూస్తే గత 75 సంవత్సరాల పరిపాలన కాలంలో భారతీయ జనతా పార్టీ చేయలేని సాహసోపేత నిర్ణయాలు ఈ 10 సంవత్సరాలపై తాలూకు చేసింది. అంటే 1 నేషన్ 1 ఫ్లాగ్ తీసుకొచ్చాం సార్. అదే విధంగా 1 నేషన్ 1 రేషన్ తీసుకొచ్చాం, 1 నేషన్ 1 ట్యాక్స్ తీసుకొచ్చాం, 1 నేషన్ 1 డెమోక్రసీ భాగంగా 1 నేషన్ 1 ఎలక్షన్స్ తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలను కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల కోసం దేశంలో ఉన్నటువంటి మన అంత్యోదయ యోజన, చిట్ట చివరి బడుగు బలహీన వర్గాలకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్ లో భాగంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది సార్. ఈ రోజు అక్కడ కాంగ్రెస్ కూటమి గెలుపొందడానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి సార్. ఇండి కూటమి యొక్క విద్వేషం కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి సారథ్యంలో గతంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నోసార్లు అక్కడ అధికారం చేపట్టాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఖచ్చితంగా అక్కడ బలంగా పనిచేస్తున్నారు. కార్యకర్తలు సైతం మమ్మల్ని అక్కడ ఆదరిస్తున్నారు ప్రజలు. ఈ రోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని నిలబెడుతున్నారనే ఒక ఆశాజనకంతో ప్రపంచ దేశాలే
ఈ రోజు మోదీ గారిని హర్షిస్తుంటే ఈ రోజు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు తమ కనుమరుగైపోతాయని ఒక అక్కసుతో ఈ రోజు ఇండి కూటమి అలియన్స్ కావచ్చు, అదేవిధంగా రీజనల్ పార్టీస్ అంటే తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీలు కావచ్చు, అదేవిధంగా ఇండి కూటమిలో ఉన్నటువంటి కొన్ని రకాల పార్టీలు మాత్రమే భారతీయ జనతా పార్టీని ఈరోజు విష ప్రచారం చూపిస్తున్నాయి సార్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఖచ్చితంగా 2/3 మెజార్టీ పైగా రాష్ట్రాల్లో మేము మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటాం సార్, ఏ ఎన్నికలు వచ్చినా కూడా. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున గారు ఫర్ ది మీ యొక్క విశ్లేషణ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. కాసేపు బీజేపీ, మరికాసేపు కాంగ్రెస్ లీడింగ్లోకి వస్తుంది. అరగంట క్రితం బీజేపీ 42 స్థానాల్లో, ఇక కాంగ్రెస్ 41 స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ 48, కాంగ్రెస్ 36 స్థానాలు ముందంచనుండగా అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం ఏ పార్టీ అయినా కానీ 46 స్థానాల్లో విజయం సాధించాల్సిందే. ఎవరికి వారే హర్యానాలో విజయం తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. హర్యానాలో బీజేపీ గెలిస్తే హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుంది. ఇక కాంగ్రెస్ గెలిస్తే కొత్త ఆశలు చిగురిస్తాయి. దీనిపై మనతో పాటు సమాచారం పంచుకోవడానికి అనలిస్ట్ పాపిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సో పాపిరెడ్డి గారు, కాంగ్రెస్ కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యలో గత కర్ణాటక అదేవిధంగా తెలంగాణలో జరిగిన ఎన్నికలు చూసుకుంటే దాదాపు కూడా చాలాసార్లు ఎన్నికల హామీలు కురిపిస్తూ వచ్చాయి. బట్ అక్కడ హర్యానాలో అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో హామీల వర్షం కురిపించినా కానీ ఎందుకు అంత ఆదరణ పొందట్లేదు? బీజేపీ కూడా లీడ్లోకి వస్తానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ ఎక్కడ బాగా సీట్లు గెలిచిందంటే అలయన్సెస్ అంటే వాటి మిత్రపక్షాలు బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, లేకపోతే మిగతా ఇప్పుడు ఇది మన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాలలోనే బీజేపీ సీట్లు తగ్గినాయి. ఇండియా కూటమి సీట్లు పెరగడం జరిగింది. కానీ బీజేపీ కాంగ్రెస్ తలబడ్డ రాష్ట్రాలలో ఒక్క హర్యానాలో మాత్రమే 10 సీట్లలో 5 బీజేపీకి 5 కాంగ్రెస్ కు రావడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికలలో వాళ్ళు 7 హామీలు గుప్పించారు. ఇక్కడ కూడా మన కర్ణాటక, తెలంగాణలో కూడా ప్రజలను ఎట్లా ఆశ పెట్టి తర్వాత అక్కడ మన కర్ణాటకలో ఇక్కడ తెలంగాణలో కూడా చేసిన పరిస్థితి ఉంటే, అయితే ఈసారి అక్కడ భవిష్యత్ అనుకుంటా బీజేపీ వాళ్ళు ఈ ప్రామిస్ల గురించి కర్ణాటక, తెలంగాణ విషయం కూడా అక్కడ చెప్పారు. ప్రధానమంత్రి కూడా మాట్లాడింది, ఇవన్నీ కూడా బూటకపు ప్రామిస్లు అని. రెండోది ఏంటంటే, మనకు ఇది అర్థమవుతున్నది ఏంటంటే, బీజేపీ కాంగ్రెస్ ముఖాముఖి ఎదుర్కొన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీని ఓడగొట్టే సత్తా లేదన్నది ఇప్పుడు మన హర్యానా ఎలక్షన్స్ కూడా మళ్ళొకసారి చెప్తున్నాయి. ఎక్కడ కూడా మన కాంగ్రెస్ తన స్వతహాగా గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీతో ఏదో విధంగా కొంత అలయన్స్ లో ఉంచుకోగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వెళ్ళి
కేజ్రీవాల్ హర్యానా ఎలక్షన్స్ పోవడంతో కూడా కొంత ఓట్ల పర్సెంటేజ్ కూడా తగ్గింది. అయితే ఒక్కటే మళ్ళీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ హిందీ బెల్ట్ ఏదైతున్నదో అంటే బీజేపీ బలమైన ప్రాంతం ఏదైతే ఉన్నదో దానిలో స్వతహాగా కాంగ్రెస్ బీజేపీని ఢీకొని ఎన్నికలలో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నదని మళ్ళొకసారి హర్యానా ఎలక్షన్స్ చేస్తున్నాయి. రేపు మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా అక్కడ కూడా గెలిస్తే ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ ఎన్సీపీ ఉద్ధవ్ ఠాకరే జనసేన ఆ సపోర్ట్ తో గెలవాల్సిందే. కానీ కాంగ్రెస్ స్వతహాగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఎన్సీ తోని అలయన్స్ తోని అక్కడ గెలిచింది అంతే. కానీ అది ఆ గెలుపు అనేది నేషనల్ కాన్ఫరెన్స్ గెలుపు, కాంగ్రెస్ గెలుపు కూడా కాదు. కాబట్టి ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఇంకా పెద్ద ఎత్తున అది బీజేపీని ఓడగొట్టేదని సత్తా అన్నది కనబడతలేదని నా ఉద్దేశం. రైట్ బాబిరెడ్డి గారు, అయితే విచిత్రం ఏంటంటే ఆప్ మాత్రం ఇంతవరకు 2 రాష్ట్రాల్లో కూడా ఒక్క సీటు కూడా గెలవలేదు. సో ఎందుకు అంటే కేజ్రీవాల్ యొక్క ప్రభావం దేశం మొత్తం మీద కంటే ఎక్కువగా నార్త్ వైపు ప్రభావం చూపడం వల్ల ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది అనుకోవచ్చా, లేదంటే ఇంకేమైనా కారణం ఉందా ఆప్ అసలు ఒక్క సీటు కూడా గెలుచుకోపోవటానికి? అంటే అది యాంటీ కరప్షన్ తో వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ తోని ఆపుకున్న ఒక మారల్ అథారిటీ లేకపోతే దానికి ఉన్న బలం తగ్గిపోవడంతో ఏమైందంటే ఒకప్పుడు కేజ్రీవాల్ కానీ అది సామాన్యుల పార్టీ అనేది పోయి వీళ్ళు కూడా మామూలు రాజకీయ పార్టీల స్థాయిలోనే ఉన్నారన్న దాంతో వాళ్ళ ఇమేజ్ కూడా పోయి ఇప్పుడు వాళ్ళ పట్టు కూడా జనాల్లో తగ్గిపోయింది. కానీ హర్యానాలో ఒకవేళ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకొని ఒకవేళ వాళ్ళు కొన్ని సీట్లు ఇచ్చి పోటీ చేయగలిగితే వాళ్ళ ఓట్లు కొంత అవి ఇది బీజేపీ గెలవడానికి ఆ ఓట్లు చీలిపోవడంతో కొంత కారణమైంది. ఒకవేళ ఆ ఓట్లు కాంగ్రెస్ 2 కలిసి పోటీ చేస్తే ఆ ఓట్లు వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని సీట్లలో కూడా కొంత మద్దతు దొరికినప్పుడు కొంత కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ చేతులారా వాళ్ళే పొడగొట్టుకున్నారు దాన్ని. కాబట్టి అదే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇది ఏదన్నా ఒక అలయన్స్ తోని ఏదన్నా ఒక అది రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీ యొక్క బలంతోనే కాంగ్రెస్ మనుగడ ఉన్నది. కానీ అది స్వతహాగా అది బీజేపీని ఢీకొట్టి బీజేపీని గెలిచేంత సత్తా నా ఉద్దేశం ఇప్పటి వరకు రాదు. రైట్ బాబిరెడ్డి గారు, ఇప్పుడే అందిన తాజా వార్త ఇప్పుడే వచ్చింది మనకి. లేటెస్ట్ అప్డేట్ జమ్మూ కాశ్మీర్లో తొలి ఫలితం అయితే విడుదలైంది. దాంట్లో బీజేపీ ఎట్టగెలకు యొక్క బస్లోకి స్థానంలో కూడా దర్శన్ కుమార్ విజయం సాధించారు. దాదాపు 16,034 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దర్శన్ కుమార్ గెలుపు సాధ్యమైంది. సో అంటే ఫస్ట్ టికెట్ బీజేపీ జమ్మూ కాశ్మీర్లో టికెట్ అయితే సాధించిందని చెప్పవచ్చు. దీని మీద మీరేమంటారు? అసలు బీజేపీ జమ్మూలో కొంత పట్టున్నది, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు అనుకున్నంత లెవెల్లో కూడా అక్కడ ఇప్పుడున్న ఎన్నికల ఫలితాలు చూస్తే అనుకున్నంత లెవెల్లో కూడా బీజేపీ జమ్మూలో గెలవడం జరగలేదు. అక్కడ కూడా మిగతా పక్షాలు కూడా కొంత పోటీ ఇచ్చినట్టు కనబడుతున్నది. ఈ కాశ్మీర్ వ్యాలీలో బీజేపీ పెద్ద ప్రభావం చూపలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క స్థాయి, అంటే అది రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి కేంద్ర పాలిత స్థాయికి తగ్గియడము, తర్వాత ఈ అనేకంగా ఇది 370 ఆర్టికల్ వేయడానికి కొందరు, అంటే ఇప్పుడు 370 ఆర్టికల్ దేశం మొత్తం మీద బీజేపీకి పెద్ద బ్రహ్మాండమైన మద్దతు దొరికింది, బ్రహ్మాండంగా చేసిందన్న పేరు వచ్చింది. కానీ ఆ జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా వ్యాలీలో ఉన్న ప్రజలు ఇప్పటికి కూడా ఇంకా కొంత మారాల్సిన అవసరం ఉన్నట్టు కనబడుతుంది ఎలక్షన్ల సర్వేలు బట్టి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసినా కూడా అభివృద్ధి జరిగిందని ఎలక్షన్ల ముందు చెప్పారు, ఎలక్షన్ తర్వాత కూడా చెప్పారు. కానీ తీరా ఓట్లు చూస్తే మాత్రం ఆ వ్యాలీ కానీ ఇప్పుడు ఈ జమ్మూలో కూడా కొంత ఈ కొన్ని జిల్లాలలో కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. జమ్మూలో కూడా ఒక 3 జిల్లాలలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఈ నేషనల్ కాన్ఫరెన్స్ మంచి ఫలితం సాధించింది. అన్నిటికన్నా సమస్య ఏంటంటే ఒకవేళ ముఫ్తీ మహమూద్ ఆమె ఉన్నది కదా, మహబూబా పార్టీ కొంత పెద్ద ఎత్తున ఓట్లను తీర్చుకోగలిగితే ఎన్సీపీ కూడా వేరే తరీకా ఉండేది, ఇండిపెండెన్స్ కూడా గెలిచేవాళ్ళు. కానీ అక్కడ దాదాపుగా ఇప్పుడు ఓటింగ్ సర్వేలు చూస్తే ఆ ఎన్సీకే మొత్తం అంటే నేషనల్ కాన్ఫరెన్స్కే పెద్ద ఎత్తున కాశ్మీర్ వ్యాలీ ప్రజలు ఓటేసినట్టు కనబడుతున్నది. కాబట్టి నేషనల్ కాన్ఫరెన్స్ దాంతో ఒప్పందం ఉన్న అలయన్స్ ఉన్న కాంగ్రెస్ కూడా కొన్ని సీట్లు రావడం జరిగింది. అది నా ఉద్దేశంలో కాంగ్రెస్ కాదు, ఎన్సీ బలంతోనే నేషనల్ కాన్ఫరెన్స్ బలంతోనే అన్ని కాంగ్రెస్ సీట్లు వచ్చినాయి. జమ్మూలో కూడా కొన్ని సీట్లు వచ్చినాయి కూడా అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ఓటింగ్ తోనే రావడం జరిగింది. రైట్ బాబిరెడ్డి గారు, అయితే ఆ యొక్క మనం చూసుకున్నట్లయితే రైతుల యొక్క చేసిన ధర్నాలో
ఏవైతే కొత్త చట్టాలను రద్దు చేయమని ఈ రకంగా రైతులు చాలా రోజులుగా మనకైతే ధర్నా చేశారు. వాళ్ళు ఎక్కువగా చూసుకున్నట్లయితే పంజాబ్ నుంచి, హర్యానా నుంచి ఎక్కువ మంది రైతులు వచ్చారు, హర్యానా నుంచి. అయినా కానీ బీజేపీ అక్కడ 42 స్థానాల్లో లీడ్లో ఉంది, కాంగ్రెస్ వచ్చేసరికి 41 స్థానాల్లోనే లీడ్లో ఉంది. సో అంటే ఆ కాంగ్రెస్ రైతుల పక్షాన ఉన్నా కానీ కాంగ్రెస్ అక్కడ తక్కువ రావడానికి హర్యానాలో గల కారణాలు ఏంటి? బీజేపీ దాదాపు దానికి దీనికి ఒక్క స్థానమే అటు ఇటుగా ఉంది. సో అంటే బీజేపీ ఆదరణ రైతులకి ఉందనుకోవచ్చా? అంటే కేవలం ఎలక్షన్స్ రైతుల యొక్క ఓటింగ్ తోని కొంత కాంగ్రెస్ లాభపడ్డప్పటికీ కూడా అదే గెలుపోవటములు నిర్ణయించే సత్తా లేదు. ఎందుకంటే మీకు ఢిల్లీలో ఎన్సీఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటారు. ఈ నేషనల్ క్యాపిటల్ రీజన్ దాదాపు 3-4 జిల్లాలలో హర్యానాలో అది ఉన్నది. ఇప్పుడు ఢిల్లీ ఏదైతే అది ఉన్నదో సిటీ విస్తరణ అనేది మీకు గూర్గాము, ఫరీదాబాద్ నుంచి వెళ్ళిపోతే అంబాలా కంటోన్మెంట్ వరకు ఒక 4-5 జిల్లాలలో ఈ క్యాపిటల్ అంటే అర్బన్ ఏరియా ఎక్కువైపోయింది. ఆ అర్బన్ ఏరియాలో బీజేపీ కొంత బాగా ఎక్కువ ఉంది. తర్వాత మిగతా ప్రాంతాలలో కూడా వాళ్ళు కొంత మేనేజ్ చేసినట్టున్నారు. కాబట్టి మనకు ఎగ్జిట్ పోల్స్ చూస్తే 50 కన్నా ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా 50+ కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది. కానీ బీజేపీ కూడా 30 కూడా ఇవ్వలేదు. కొందరైతే 20, 15 వరకు ఇచ్చారు. కానీ తీరా కౌంటింగ్ జరుగుతున్న క్రమము ఈ ట్రెండ్స్ చూస్తే మాత్రం బీజేపీ కాంగ్రెస్ ముఖాముఖి ఉన్నది. నా ఉద్దేశంలో ఒకవేళ 46 సీట్లు క్లియర్ కట్ గా కాంగ్రెస్ కు వస్తేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ అది లోక్దల్ వాళ్ళది ఉన్నది, వాళ్ళకు 4-5 వచ్చినట్టున్నాయి, ఇండిపెండెన్స్ కు 4-5 వచ్చినట్టున్నాయి. కానీ మన బీజేపీ వాళ్ళు ఆ సీట్లను ఏదో విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 46 సీట్లు వస్తేనే కాంగ్రెస్ హర్యానాలో ఫామ్ చేస్తే, లేకపోతే ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశం వాళ్ళకు లేదు. అయితే ఒక ఎగ్జిట్ పోల్ చూసుకున్నట్టయితే దాదాపు కూడా చాలా వరకు కూడా ఇప్పుడు తారుమారైనట్లు కూడా తెలుస్తోంది. హర్యానాలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ జెండా. ఇది పూర్తిగా కూడా భిన్నంగా ఎగ్జిట్ పోల్ చెప్పిన వాటిలన్నిట్లు కూడా ఇప్పుడు తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైనా ఇలా జరిగిందా, లేదంటే ఎందుకు ఇలాంటి వాతావరణం అక్కడ క్రియేట్ అవడానికి గల కారణాలు ఏంటి అసలు? ఎగ్జిట్ పోల్స్ కూడా జనాల నాడిని అంచనా వేయడంలో మొన్న కర్ణాటక ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు బీజేపీ గెలుస్తుంది లేదా బొడ్డాబొడ్డి ఉంటుంది ఏది కర్ణాటక ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అంటే అక్కడ 2/3 మెజారిటీతోని దాదాపు కాంగ్రెస్ గెలవడం జరిగింది. అంటే చాలా విషయాలలో కూడా కొంత ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రజల యొక్క నాడిని కానీ ప్రజల యొక్క ఓటింగ్ సరళి కానీ కొంత అంటే వాళ్ళేదో కుమ్ముక్కయ్యేదో లేకపోతే వేరే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారని కాదు. కానీ ఈ అంచనా వేయడంలో ఈ ఏవైతే ఎగ్జిట్ పోల్స్ లో అన్ని ఏవైతే సర్వేలు చేసినారో అందరూ కూడా కొంత మేరకు సరి అయిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోలేకపోయారు. దానికి ఓటర్స్ చెప్పలేదు అన్నది ఒక కారణం అయితే, రెండవది వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ వాళ్ళకి ఏ విధమైన సమాచారం వచ్చిందో దాని ప్రకారం ఇచ్చారు. కాబట్టి ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా సరిగ్గా ఉన్నదా లేదా అన్నది కూడా ఒక సమస్య. రైట్ పాపిరెడ్డి గారు, ఇప్పుడే మనకు వార్త నేషనల్ కాన్ఫరెన్స్ ఫస్ట్ విజయం సాధించిందని చెప్పవచ్చు. దాదాపు కూడా 1000 అతి తక్కువ 1132 ఓట్ల తేడాతో నజీర్ అహ్మద్ ఖాన్ గెలుపొందినట్లు కూడా తెలుస్తుంది. సో ఇటు పక్క ఒక బీజేపీ గెలుచుకుంది, ఇటు పక్క ఒక నేషనల్ కాన్ఫరెన్స్ కూడా గెలుచుకుందని చెప్పొచ్చు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఎట్లా అక్కడ మన ఎగ్జిట్ పోల్స్ లో కూడా కొంత కాంగ్రెస్ కే మొక్కున్నట్టుగా చెప్పడం జరిగింది. ర్యాలీ అంతా కూడా దాదాపుగా నేషనల్ కాన్ఫరెన్స్ వైపే మొక్కింది. ముఫ్తీ మహమూద్ పీడీఎఫ్ కు పెద్దగా ఓట్లు రాలేదు, సీట్లు కూడా పెద్దగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి మొత్తం ఒకవైపే ప్రజలంతా కూడా మొక్కారు. కాబట్టి సహజంగానే నేషనల్ కాన్ఫరెన్స్ గెలుస్తుంది. నేషనల్ కాన్ఫరెన్స్ తోని సంబంధం అంటే మన అలయన్స్ ఉన్న కాంగ్రెస్ కూడా కొంత లాభపడుతుంది. థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు ఫర్ ది అప్డేట్స్. రైట్, అదే చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఒక్కొక్కటిగా ఫలితాలు విడుదలవుతున్నాయి. సో ఒక పక్క బీజేపీ ఒక సీట్ని గెలుచుకుంటే ఇటు పక్క నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా విజయం సాధించింది. ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే వెలువడుతూ ఉన్నాయి. సో ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందించడానికి ఏ ఛానల్ చేయనంత విజయవంతమైన వెలువరించే ఫలితాలు మీకు